బషీర్బాగు కాల్పులకు 25 ఏండ్లు. బషీర్బాగ్ కాల్పులకు 25 ఏండ్లు ఎందుకు? మార్పు అంటే ఏమో అనుకున్నాం, 25 ఏళ్ల కిందటి రోజులను మళ్ళీ తెస్తారనుకోలేదు. నాడు కరెంటు ఛార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుగుతున్న నిరసనపై బషీర్బాగ్ చౌరస్తాలో కాల్పులకు తెగబడింది. 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు రైతు దమనకాండ పాలనకు నిదర్శనం ఆ ఘటన. ఆ నెత్తిడి ఘటనకు రేపటికి 25 ఏండ్లు. సో ఇది చూడొచ్చు మనం. ఇది అప్పుడు బషీర్బాగ్ దగ్గర జరిగిన కాల్పులకు నిదర్శనం. నాడు గురువు పాలనలో అంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గురు శిష్యులు అనేది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన మినహాయిస్తే టీడీపీ కాంగ్రెస్ పాలనలో రైతాంగం కంటి మీద కొనుక లేకుండా భయంగా కాలం గడిపింది. రైతు ఆత్మహత్యలు, కాల్పులు, లాఠీ చార్జీలు జరగని సీజన్ లేదు. తెలుగుదేశం స్కూల్లో, కాంగ్రెస్ కాలేజీలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే సీఎం రేవంత్ తన పాలనలో ఈ 2 పార్టీల చీకటి రోజులను తెలంగాణ రైతుకు మళ్ళీ చవి చూపిస్తున్నారు అన్నట్టే ఆనాటి రోజులు తీసుకొచ్చారు. సో ఇది మొత్తానికి ఆ రోజు బషీర్బాగ్ కాల్పులకు 25 ఏళ్ళు. బషీర్బాగ్ కాల్పులు ఆ రోజు జరగడం వల్లనే ఈరోజు మనం ఈ ఉచిత విద్యుత్ అనే సౌకర్యాన్ని పొందుతున్నాం. ఆ రోజు బషీర్బాగ్ కాల్పులు జరగడానికి ఆ రోజు కరెంటు కోసము రైతులు నినదించడం జరిగింది. శాంతియుతంగా రైతులు బషీర్బాగ్ దగ్గర నిరసన తెలిపే క్రమంలో పోలీసులు వాళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు. 3 యువకులు అక్కడిక్కడే చనిపోయారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద ఘట్టంగా మిగిలిపోయింది. రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు అని అప్పుడే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా హైటెక్ సిటీ పండగ అన్న పద్ధతిలో ముందుకు వెళ్ళారు అనేది కూడా అనేక సార్లు మనం వార్తల్లో చర్చించుకోవడం జరిగింది. సో ఈ దమనకాండ వల్లనే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది. సో అదే స్ఫూర్తిగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ బషీర్బాగ్ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి పాలన, ఆ తర్వాత వచ్చిన పాలన దాదాపుగా అన్నీ అదే విధానాన్ని ఆ రోజు మొదలైన బషీర్బాగ్ కాల్పుల ఫలితము, ఆ అమరుల యొక్క త్యాగం యొక్క ఫలితము ఈరోజు మనం అనుభవిస్తున్న ఉచిత విద్యుత్. ఆ రోజు అది జరగకపోయి ఉంటే ఈరోజు ఉచిత విద్యుత్ అనేది లేకపోయేది. సో ఇలా ఈరోజు మనం రైతులకు 24 గంటలు, మొట్టమొదలు 9 గంటల ఉచిత విద్యుత్ రావడం జరిగింది. ఆ తర్వాత అది రాత్రి వేళలో ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పట్టపగలు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అని రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం యొక్క వ్యవసాయ స్వరూపమే మారిపోయింది. ఎక్కడో ఉన్న వ్యవసాయము, తెలంగాణ వ్యవసాయము మొదటి స్థానానికి వెళ్ళిపోయింది. సో ఇంతటి ప్రస్థానానికి కారణము భూమిక ఆ రోజు జరిగిన ఈ బషీర్బాగు సంఘటన. సో ఖచ్చితంగా దీన్ని ఎవరు మర్చిపోకూడదు. ఈరోజు ఉచిత విద్యుత్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సంఘటన ఏదైనా ఉంది అంటే అది బషీర్బాగు కాల్పుల సంఘటన. ఆ కాల్పులలో అమరులైన ఆ యువకులకు అందరూ నివాళులు అర్పించాలి. ఇది మినిమం మనము అనుభవిస్తున్న దానికి అదొక నివాళి. సో యూరియా కష్టాలకు నెల రోజులు, యూరియా బస్తలు, యూరియా కోసం రైతులు, పథకాలు పక్కకి వెళ్ళిపోయినాయి. రుణమాఫీ పూర్తి కాదు, భరోసా రాదు, బోనస్ లేదు, కరెంటు ఇయ్యరు, చెరువులు నింపరు, ఆఖరికి యూరియాని అందివ్వలేరు, కల్తీ విత్తనాలను అరికట్టలేరు, ఆత్మహత్యల్ని ఆపలేరు. రైతుకు కేసీఆర్ ఇచ్చిన ఏ సపోర్ట్ను 100% ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు. అయితే కూత, లేదంటే కొరత, అది కాదంటే వాత. ఇన్ని సమస్యల సుడిగుండంలోనూ ఆలాహలాన్ని దిగమింగి హలాన్ని నడిపించాడు తెలంగాణ రైతు. ఇన్ని అష్టకష్టాల మధ్య కూడా అత్యధిక సాగుకు సిద్ధమయ్యాడు. ఆ అన్నదాతని ఆదుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సో ఇది ఈరోజు రాష్ట్రంలో ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అనేది. సో పథకాలు లేవు, రుణమాఫీ కావడం లేదు, భరోసా రావడం లేదు, కరెంటు ఇవ్వడం లేదు, గతంలో ఇచ్చిన పథకాలు ఏవి కొనసాగించడం లేదు. వాళ్ళకు ఏమన్నా అడిగితే కోతలు, లేదంటే కొరతలు, కాదంటే వాతలు పెట్టడం. అంటే ఈ మధ్య రైతులను కూడా కొట్టడం మొదలైంది. సో వాతలు పెట్టడం, కల్తీ విత్తనాలను కూడా ఏమన్నా అరికడుతున్నారంటే అది కూడా లేదు, ఆత్మహత్యలను ఆపడం లేదు. సో రైతుకు కేసీఆర్ ఇచ్చింది ఏది కొనసాగించడం లేదు. ఈ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతోంది.
రుణమాఫీకి కాంగ్రెస్ కుచ్చుటోపి పెట్టింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కుచ్చుటోపి పెట్టింది. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా 25 లక్షల మందికి 20,000 కోట్లను మాత్రమే చేసింది. అంటే 11,000 కోట్ల రూపాయలను. అదేవిధంగా 42 లక్షల మంది ఉంటే 25 లక్షల మంది అంటే 17 లక్షల మందిని వాళ్ళకు ఎగనామం పెట్టింది. అన్నదాతకు అరకొరగానే భరోసా. రైతు బంధును రైతు భరోసాకు మార్చిన కాంగ్రెస్ ఎకరానికి ప్రతి ఏటా 15,000 ఇస్తామని నమ్మబలికింది. ఆ తర్వాత మాట తప్పింది. దీన్ని 12,000కే కుదించింది. అదైనా ఇచ్చిందంటే అది కూడా లేదు. 4 పంట సీజన్లకు గాను 2టిని ఎగవేసింది. అది రైతు బీమాకు సర్కారు ఎగనాము. రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. 700 కోట్ల ప్రీమియం కట్టకపోవడంతో వందల మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లింపును ఎల్ఐసి నిలిపివేసింది. తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో చివరికి సగం ప్రీమియంను సర్కారు చెల్లించింది. సో రైతు బీమా అనే దానికి కూడా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. కొన్నది కొంతే బోనస్ అంతంతే. పంటల కొనుగోలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. కొనుగోలులో కేంద్రాల ఏర్పాటులో కాలయాపన అమ్ముకున్నారు. ఎన్నికలకు ముందు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి సన్నాలకు దాన్ని కుదించి అందులోనూ కోత పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది కోతల ప్రభుత్వము, ఇది కొరతల ప్రభుత్వము, అడిగితే వాతల ప్రభుత్వం. సో ఈ పద్ధతిలో కొనసాగుతుంది కాంగ్రెస్. చిత్తు చేస్తున్న నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాలను అరికడతాము అని పీడీ యాక్ట్ తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మళ్ళీ నకిలీ విత్తనాలతోటి మనం చూడడం జరిగింది. మనం అనేక వార్తలు వస్తున్నాయి. ఆ పీడీ యాక్ట్ను ఎక్కడా కూడా ప్రయోగించడం లేదు. ఫలితంగా ఈ నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న వాళ్ళు నకిలీ విత్తనాలతో రైతు నడ్డి విరుస్తున్నారు. పంట బీమా లేదు, పరిహారం లేదు. రైతు బీమానే లేదురా బాబు అంటే ఇక పంట బీమా అనేది ఇంక అసలే లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన పంటలకు బీమాకు పత్తా లేదు. ఏప్రిల్ మే నెలలో వర్షాలతో 51,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రకటించినా అవి కూడా జరగడం లేదు. కరెంటు కోతలు, ఊరూరా వెతలు, ప్రాజెక్టులు, పడావు, పొలాలు బీడు. సో ఇది ఓవరాల్గా రాష్ట్రంలోని వ్యవసాయం యొక్క పరిస్థితి.